నమస్తే. నేను డాక్టర్ వెంకటేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్. కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్‌లో గత 3 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం స్త్రీలలో అతి ముఖ్యమైన క్యాన్సర్ అయినటువంటి రొమ్ము క్యాన్సర్ గురించి కొన్ని అవగాహన, అలానే కొన్ని అపోహలు తొలగించడానికి ఈ వీడియో చేస్తున్నాం. మొదటిగా ఈ రొమ్ము క్యాన్సర్ ఎవరికి వస్తుంది? రొమ్ము క్యాన్సర్ అనేది వాడుక భాషలో బ్రెస్ట్ క్యాన్సర్. అది మగవాళ్ళలోనూ, ఆడవాళ్ళలో ఇద్దరిలోనూ వస్తుంది. కాకపోతే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఎవరు దీనికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎవరైతే ఒబేసిటీ అంటే స్థూలకాయంతో బాధపడే స్త్రీలు, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా స్త్రీల సెక్స్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు తీసుకుంటుంటారో వాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, అలానే వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మిగతా ఉన్న వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ కానీ అండాశయ క్యాన్సర్ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇది రిస్క్ ఫ్యాక్టర్, కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది గమనిస్తుంటాం. సరే, కొంతమంది అడిగేది ఇది మాకే ఎందుకు వస్తుంది, ఇంత చిన్న వయసులో ఎందుకు వస్తుంది? చాలా వరకు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది పోస్ట్ మెనోపాజల్ అంటే ఎవరైతే స్త్రీలు తమ నెలసరిలు ఆగిపోయిన తర్వాత అరౌండ్ 50 to 60 years ఏజ్ వాళ్ళలో గమనిస్తున్నాం. బట్ కొంతమందిలో 30 years 40 years వాళ్ళలో కూడా గమనిస్తున్నాం. దానికి ముఖ్య కారణం జెనెటిక్గా ఉంటుంది. కొన్ని బ్రెకా జీన్ అనేది ఏదైతే జీన్ ఉంటుందో ఆ జీన్ మ్యుటేషన్ వల్ల ఈ యంగ్ ఫీమేల్స్లో కూడా ఈ క్యాన్సర్ని గమనిస్తున్నాం. సరే, ఈ రొమ్ము క్యాన్సర్ ఉన్న స్త్రీలని ముందుగానే మనం క్యాన్సర్ని ఎలా గుర్తించాలి, మనం ఎలా ముందుగానే గుర్తించి టెస్టింగ్కి ఎలా రావాలి? ఈ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ క్యాన్సర్స్ అనేది పెయిన్లెస్ అంటే ఎటువంటి నొప్పిని ఎటువంటి గడ్డలుగా స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ప్రతి స్త్రీ నెలకు ఒకసారన్నా అద్దం ముందు నించొని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు రొమ్ములు ఒకే సైజులో ఉన్నాయా లేదా, నిప్పుల్ చనుమూలు అవి ఏమైనా డిట్రాక్షన్ లోపలికి వెళ్ళిపోయిందా, రెండు ఈక్వల్ సైజులో ఉన్నాయా, ఈక్వల్ హైట్లో రెండు సేమ్గా ఉందా లేదని గమనించుకుంటూ ఉండాలి. అలానే స్నానం చేసినప్పుడు ప్రతిరోజు తడిమి చూసుకోవడం, ఎక్కడైనా ఏదన్నా గడ్డలు ఫామ్ అయ్యాయా అని చూసుకుంటూ ఉండాలి. చాలామంది ఇది నొప్పి లేదు కదా అని గడ్డని చాలా నిర్లక్ష్యం వహిస్తుంటారు. నొప్పి లేని గడ్డని మనం చాలా జాగ్రత్తగా తొందరగా వచ్చి చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళు ఏంటంటే నొప్పి లేని పెయిన్లెస్, నొప్పి లేని గడ్డ రొమ్ములో ఉండటం, దాంతోపాటు నిపుల్ డిట్రాక్షన్, కొంతమందిలో నిపుల్ అనేది లోపలికి వెళ్ళిపోవడం, ఆ నిపుల్ నుంచి రక్తం కానీ పింక్ కలర్ కానీ రెడ్ కలర్ ఫ్లూయిడ్ ఏదైనా వస్తుందా స్పాంటేనియస్గా, దాంతోపాటు ఈ రొమ్ములో చర్మం బాగా మందంగా అయిపోవడం, థిక్గా అయిపోవడం, ప్యూడీ ఆరెంజ్ అంటారు. అంటే ఆరెంజ్ పీల్ అంటే మనం తినే కమలా పండు ఉంటుంది కదా, కమలా పండు స్కిన్ ఎలా థిక్గా గుంతలుగా ఉంటుందో అలా ఇక్కడ రొమ్ము పైన కూడా గుంతలుగా ఉన్న స్కిన్ ఫామ్ అయి ఉండడం, అలానే చంకలో లింఫ్ నోడ్స్ అనేవి అది అక్కడ కూడా గడ్డలు ఫామ్ అవ్వడం, ఇవి మెయిన్ సిమ్టమ్స్గా ఉంటాయి. ఇవన్నీ మనం గమనించినప్పుడు వెంటనే వచ్చి క్వాలిఫైడ్ సర్జన్ దగ్గర టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే, మనకు డౌట్ఫుల్గా ఉంది రొమ్ము క్యాన్సర్, దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మన డాక్టర్ గారి పర్యవేక్షణలో ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాత దానికి ఇనీషియల్గా మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే పరీక్ష, మన రొమ్ముకి ఒక చిన్న ఎక్స్రే పరీక్ష, దాన్ని మ్యామోగ్రఫీ అంటారు. అందులో మనకి గడ్డ యొక్క స్థితి ఎలా ఉంది, ఏ లొకేషన్లో ఉంది, సస్పీషియస్గా ఎంత ఉందనే ఒక మనకి క్రైటీరియా ఉంటుంది. క్రైటీరియా ప్రకారం మనకు తెలుస్తుంది. సో మ్యామోగ్రఫీ టెస్టింగ్ తర్వాత సూది పరీక్ష, బయాప్సీ అంటారు. అది పెద్ద నొప్పి ఉండదు. అక్కడి వరకు మత్తి ఇచ్చేసి ఆ గడ్డలోంచి చిన్న ముక్క తీసుకొని టెస్టింగ్ పంపిస్తాం. వీటితో మనకి రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా గడ్డలో నిర్ధారణ చెందుతుంది. సరే, ఒక స్త్రీకి రొమ్ము క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది బయాప్సీలో. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వీళ్ళకి? సో ఒకసారి మనకి క్లినికల్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రఫీ, బయాప్సీ తర్వాత దీన్ని ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. ఈ 3 అయిపోయిన తర్వాత రొమ్ము క్యాన్సర్ ఉందని మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత స్టేజింగ్, ఏ క్యాన్సర్కైనా సరే ఏ స్టేజ్లో జబ్బు ఉన్నదనేది నిర్ధారించాలి. దానికి కొన్ని స్కానింగ్లు, కొన్ని ఎక్స్రేస్ ఇటువంటి అవసరం ఉంటుంది. ఏ స్టేజ్ నిర్ధారణ అయిన తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఐహెచ్సి అని, అదే ఇందాక మనం చేసిన ముక్క పరీక్ష పైన ఫర్దర్ టెస్ట్ చేసి ఐహెచ్సి అనే టెస్టింగ్ వస్తుంది. ఈ స్టేజింగ్ పరీక్ష, ఈ ఐహెచ్సి రిపోర్ట్ని మనం దగ్గర పెట్టుకొని పేషెంట్గా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. రొమ్ము క్యాన్సర్ని జనరల్గా ఆపరేషన్గా,
కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అండ్ హార్మోనల్ థెరపీ ఇలా వివిధ రకాలైన ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒక పేషెంట్కి ఒకటి కంటే ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది వాళ్ళ స్టేజ్కి అనుగుణంగా. సో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎటువంటి ఐహెచ్సి మాలిక్యులర్ సబ్టైప్ ఏంటిది అని తెలుసుకున్న తర్వాత ఏ ట్రీట్మెంట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉంటే మనం జస్ట్ సర్జరీతోనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. లేదు కొంచెం అడ్వాన్స్గా ఉంటే ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేయడం అనేది ఫాలోడ్ బై రేడియేషన్ థెరపీ అనేది అవసరం పడుతుంది. చాలామంది అడిగే ప్రశ్న, రొమ్ము క్యాన్సర్ అని ఉన్న తర్వాత మా రొమ్ము అంతా తీసేస్తారా, ఓన్లీ గడ్డ వరకు తీయడం కుదరదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ఖచ్చితంగా మన స్టేజ్ని బట్టి, లోకల్ ఫైండింగ్స్ని బట్టి పూర్తిగా రొమ్ము తీయాలా, గడ్డ అక్కడి వరకే తీయచ్చా అనేది డిసైడ్ చేస్తాం. గడ్డ వరకు తీయడాన్ని బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటారు. దాంతో ఆ డిఫెక్ట్ ఏదైతే గడ్డ తీసిన తర్వాత అక్కడ ఉండే ఖాళీ ఏరియాని చుట్టుపక్కల ఉన్న టిష్యూని జరిపేసి మనం రికన్స్ట్రక్షన్ చేసేస్తాం. దీన్ని ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారు. సో ఈ ఆంకోప్లాస్టీ ద్వారా మనం ఆర్కిటెక్చర్, బ్రెస్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ఈక్వల్గా క్రియేట్ చేయొచ్చు ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసుకొని. దానికి అనుగుణంగా ఇంచుమించు సేమ్ అలానే అవుతుంది. కాబట్టి వాళ్ళకి పెద్దగా కాస్మెటిక్ డిఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి టోటల్గా తీసేయాల్సి వస్తుంది. ఎవరికైతే ఈ బ్రెస్ట్ని 4 భాగాలు డివైడ్ చేస్తాం, గడ్డ అనేది ఒక భాగం కంటే ఇంకో వేరే భాగాలలో కూడా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కన్జర్వేషన్ సర్జరీ అనేది కుదరకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి టోటల్ బ్రెస్ట్ రిమూవ్ చేయడం, అలానే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, వీళ్ళందరికీ తీసేయాల్సిన అవసరం రావచ్చు. వాళ్ళలో కూడా మరి బాధపడక్కర్లేదు, మాకు రొమ్ము తీసేసారే అని డిప్రెషన్ గురాల్సిన అవసరం లేదు. మనం బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ సర్జరీస్ కూడా ఉన్నాయి. వాటిని మనం చుట్టుపక్కల ఉన్న చర్మం కండరం తీసుకొచ్చి పొట్టపైన కండరాన్ని కానీ మన బ్యాక్ వెనక వైపు ఉన్న కండరం మాస్ని తీసుకొచ్చేసి బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు. తర్వాత అడిగే ప్రశ్న, మేము కీమోథెరపీ తీసుకోవాలా, కీమోథెరపీ తీసుకుంటే మా జుట్టు ఊడిపోతుంది కదా మరి ఎలాగా అని. కీమోథెరపీ అనేది నేను ఇందాక చెప్పినట్టు మన ఐహెచ్ రిపోర్ట్ని బట్టి, మాలిక్యులర్ సబ్ టైప్ని బట్టి, మన స్టేజ్ని బట్టి డెఫినెట్గా కొంతమందిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కీమోథెరపీ వల్ల వాళ్ళ సర్వైవల్, వాళ్ళ జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది, మళ్ళీ జబ్బు తిరగబెట్టేది తగ్గుతుంది. సో డిజీజ్ ఫ్రీ సర్వైవల్ అంటారు మన సైంటిఫిక్ పరిభాషలో. సో మనం మళ్ళీ జబ్బు రాకుండా ఎక్కువ రోజులు నివసించగలం, అలానే మన జీవన పరిణామం కూడా పెంచడం అనేది ఉపయోగపడుతుంది కీమోథెరపీ వల్ల. సో మరి తీసుకుంటే జుట్టు రాలిపోతుంది, మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా జుట్టు అనేది రాలుతుంది కొన్ని కీమోథెరపీ డ్రగ్స్ వల్ల, బట్ అది పర్మనెంట్ కాదు, ఇట్స్ ఎ టెంపరీ. కొన్ని నెలల పాటు అయితే జుట్టు ఊడిపోతుంది, మళ్ళీ థెరపీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ జుట్టు పెరుగుతుంది. ఆ టైంలో జుట్టు ఎక్కువ ఊడకుండా ఉండడానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి. తడిగా పెట్టుకోవడం, జుట్టుని తడిగుడ్డ చుట్టుకోవడం టవల్తో, అలానే వాడే డ్రగ్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి దీన్ని మనం అవాయిడ్ కూడా చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ టెంపరీ, పోయినా కూడా మనం కంగారు పడక్కర్లేదు. సరే, మరి నేను ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఎలా దీన్ని నేను రాకుండా జాగ్రత్త పడగలను? సో ఇందాక నేను చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో రొమ్ము క్యాన్సర్కి, ఒబేసిటీ అంటే స్థూలకాయం, మన స్థూలకాయం లేకుండా చూసుకోవడం అంటే ఒక హెల్దీ డైట్, మంచి ఫుడ్ ఆహారం నియమాలు పాటించడం, కొవ్వు పదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు, తృణధాన్యాలు, ఎక్కువ విటమిన్స్, ఉండేటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వీటిని కాయగూరలు, ఫ్రూట్స్ ఇవి మనం తీసుకుంటే వీటి వల్ల మనకు క్యాన్సర్, ఒబేసిటీ అనేది తగ్గుతుంది. దాని ద్వారా రిస్క్ అనేది కూడా తగ్గుతుంది క్యాన్సర్కి. దాంతోపాటు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఎవరన్నా అలవాటు ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం. మన ఫ్యామిలీలో, మన పెద్దవాళ్ళల్లో ఎవరికైనా మల్టిపుల్ పీపుల్ అంటే సపోజ్ ఒక స్త్రీకి వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ అనేది వాళ్ళ అమ్మగారికి, అమ్మమ్మకి, వాళ్ళ పిన్ని గారికి ఇట్లా మల్టిపుల్ డిగ్రీస్ రిలేటివ్స్లో ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని అడ్వైస్ చేస్తాం. ఒక వయసుని బట్టి వాళ్ళు అది వచ్చేసి టైం టు టైం క్లినికల్ ఎగ్జామ్స్ చేయించుకోవడం, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడంతో వాళ్ళని మనం క్యాన్సర్ని అతి ఎర్లీ దశలో గుర్తించడం, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ కాలం వాళ్ళు జీవించడం అనేది జరుగుతుంది. ఇలా సో ఇంకా అడిగే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఖర్చుతో కూడుకున్న విషయమా, మేము ఎప్పటి వరకు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి అనేది అడుగుతుంటారు.
పెద్ద ఖర్చు లేదు స్క్రీనింగ్కి. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చిన్న ఎక్స్రే లాంటిది. ఇంకోటి మీకు చెప్పాను కదా, ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక నార్మల్ స్త్రీలో సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మల్టిపుల్ మా మా పెద్దవాళ్ళు మా ఇరువైపులా మా తల్లి గారి వైపున చాలామంది క్యాన్సర్తో బాధింపబడ్డారు. సో వీళ్ళలో ఏంటంటే వాళ్ళ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది జరిపించి వాళ్ళకి ఏమన్నా రిలేటెడ్ జీన్స్ బ్రకా జీన్స్ అయినా పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళకి మ్యామోగ్రఫీయే కాకుండా అవసరమైనప్పుడు ఎంఆర్ఐ బ్రెస్ట్ అనేది తీపించడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం టైం టు టైం చేయించడం వల్ల వాళ్ళని మనం కాపాడగలుగుతాం. అండ్ దట్స్ ఇట్. ఓకే, ఇంత పెద్ద గ్యాప్ వస్తే థ్యాంక్ యూ బాగుండదా, కట్ చేసి పెడతాయా? థ్యాంక్ యూ అండి.